హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. తిన్నది అరగక, నిద్ర పట్టక, ఆ గ్యాస్ ఎగతనటం చేయటం, అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి సమస్యకి చిన్న టిప్ చెప్తారండి మీకు. నైట్ టైం పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు ఏం చేస్తారంటే చక్కగా మజ్జిగ చేసేసేయండి. పల్చగా, బాగా పల్చగా, ఓన్లీ వాటరే ఉండాలి, అసలు ఎక్కువ చిక్కదనం అనేది ఉండకూడదు. పల్చగా చేసేసుకొని చక్కగా ఒక అర స్పూను మెంతులు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక అర స్పూను ధనియాల పొడి, ఈ మూడు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని నైట్ అంతా అట్ట పెట్టేసేయండి, మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక గ్లాసు మజ్జిగలో 2 గ్లాసులు అవ్వాలి. అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ క్వాంటిటీ తక్కువ ఉండాలి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నైట్ అంతా అట్టే పెట్టేసేసుకుని మీకు మార్నింగ్ బ్రష్ చేయగానే తాగేసేయండి. ఆ 2 గ్లాసుల మజ్జిగ మీరు తాగేసేయాలి. తాగేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా వజ్రాసనంలో కానీ లేకపోతే మెడిటేషన్లో ధ్యానంలో అలవాటు ఉన్న వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా గ్యాస్ రిలీజ్ అయిపోతుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు గ్యాస్ రిలీజ్ అవ్వకపోతేనే ప్రాబ్లం అవుతుంటే అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఎక్కువగా దమ్ము పట్టి పాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఆ సమస్య ఉండదు. కానీ ఉన్న వాళ్ళకి నేను తెలియచేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అది తెలిసిన వాళ్ళు ఓకే ఆచరించండి, తెలియని వాళ్ళు కూడా ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.